అత్యంత ప్రియులారా, ఈ పూట మన ధ్యానం కొరకు చదువుకున్న మాట కీర్తన గ్రంథం 51వ కీర్తన 6వ వచనం. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. 51వ కీర్తన 6వ వచనం. ప్రియులారా, ఈ కీర్తన యొక్క ఉద్దేశము లేక దీని నేపథ్యం అంతా మనం ఎరిగిన వారమే. దావీదు భక్తుడు ఏ సమయంలో ఈ కీర్తన రచించారో అక్కడ ప్రారంభంలోనే చెప్పారు. కాబట్టి దేవుని యొక్క సత్యమును గూర్చినటువంటి సంగతులు భక్తులు మాట్లాడుతూ ఉన్నారు, మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆయా సందర్భాలలో ఒక్కొక్క సందర్భంలో ఒక పాఠము వాళ్ళు దేవుని వద్ద నుంచి నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగుతున్నారు. ఒక్కరోజే అన్ని విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు అని కావు. ఒక్కసారి మనకు అన్ని సంగతులు తెలిసిపోతాయి, లేకపోతే ఇప్పటికిప్పుడు మనము పరిశుద్ధులమైపోతాం, ఇప్పటికిప్పుడు మనం దేవుని కోరికలకు వచ్చేస్తామని చెప్పుకోవడం అంతా అబద్ధమే. అది ఒకవేళ ఎవరన్నా చెప్పినా అది అంత సాధ్యమయ్యే పని కాదు. కానీ ఒకటి మాత్రం చేయగలరు. ఏంటదనంటే ఇప్పటికిప్పుడు మనల్ని మనం ఖాళీ చేసుకోగలం. నింపడం అనేది కష్టము, కానీ వంపడం ఎంతసేపు అండి? నేను చెప్పింది అర్థం కాదా? దేవునికి స్తోత్రం కలుగుతుంది. నిన్ను నీవు ఖాళీ చేసుకోవడం అనేది చాలా ఈజీ, కానీ నీలో ఇంకొకటి ఏదన్నా కొత్తది నింపుకోవాలంటే కొంచెం కష్టం, టైం పడుతుంది, అంత తేలిక కాదు. కానీ మరి మనల్ని మనం ఖాళీ చేసుకోవడం అనే కార్యక్రమము జరుగుతుందా అనేది ఇంపార్టెంట్. చాలాసార్లు మనుషులకు ఉండే ఆలోచనలు ఎలా ఉంటాయంటే, అది మనం సొసైటీలో చూస్తున్నాం. మనం ఎప్పటి నుంచి అంటే మనం పుట్టినప్పటి నుంచి మనకు అది అలవాటైపోయింది. ఒక ప్రాంతానికి ఒక అలవాటు ఉంటుంది, ఒక సాంప్రదాయం ఉంటుంది, ఒక విధి విధానాలు ఉంటాయి. మానవ జీవన విధానాలు స్థలాలను బట్టి, ఆ ప్రాంతాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఇలాగా మామూలు ప్లెయిన్గా ఉన్న కొంచెం చలేస్తుంది కాబట్టి ఏదో కొంచెం చలిగా ఉన్నట్టుగా మనం కనపడుతున్నాం. అదే ఇప్పుడు మనం వెళ్ళి హిమాలయాల్లో కూర్చుంటే ఎలా ఉంటామా? ఫుల్ షట్టర్లు మొత్తం ఇంకా మొహం కనపడుతుందా లేదా అన్నట్టు కూడా తెలియకుండా మొత్తం మూసుకేసి కూర్చుంటాం. అక్కడ ఎందుకు అలాగ ఉన్నామని అంటే అక్కడ అది అలాగే తిండి కూడా మారిపోతుంది, వాతావరణాన్ని బట్టి తిండి మారిపోతుంది, అలవాట్లు మారిపోతాయి, విషయాలన్నీ మారిపోతూ ఉంటాయి. అలాగే మైండ్ కూడా మారిపోతుంది, చేసే పనులు మారిపోతూ ఉంటాయి. కాబట్టి జనాలు వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలను బట్టి, పరిసరాలను బట్టి, పరిస్థితులను బట్టి కొన్ని అలవాట్లు అలవాటు వచ్చింది, కొన్ని విధానాలు అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. అది వాళ్ళ స్వభావంగా లేకపోతే వాళ్ళ విధానంగా, వాళ్ళ పద్ధతిగా మారిపోయినాయి. అలాగే ప్రాంతానికి ఒక రకంగా ఉన్నట్టు మన ప్రాంతాల్లో కూడా కొన్ని ఉన్నాయి. అదేనంటే చాలామంది అనే మాట్లాడంటే నేను ఇంతే, నేను నా ఆలోచన బట్టి నేను చేస్తూ ఉంటాను, నా మనసును బట్టి నేను చేస్తూ ఉంటాను, నా తలంపులను బట్టి నేను చేస్తూ ఉంటాను, నాకు తోచింది నేను చేస్తూ ఉంటా అని అంటుంటాడు. చాలా మంచిది, నీకు తోచింది, నీకు తెలిసింది నువ్వు చేయడం మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా చేయాలా వద్దంటారు అసలు ఎందుకు? అంటే చేయాలి, ఎందుకంటే ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంది కదా. నీకు తోచినట్టు, నీకు నచ్చినట్టు నడుచుకునే స్వేచ్ఛ నీకుంది. నీకు అనుకూలంగా నడుచుకోవడం అనేది నీకు దేవుడు ఇచ్చినటువంటి ఒక రకమైన స్వేచ్ఛ. ఎందుకంటే దేవుడు ఆ మైండ్ నీలో పెట్టాడు అనుకోవాలా? దేవుడైతే మన మైండ్ పెట్టాల. మన మైండ్ ఎక్కడి నుంచి డిజైన్ అని చెప్పినప్పుడు నేను దేవుడు మనుషులు చాలా చేశారండి, యథార్థవంతులుగా చేస్తాడు. సాతాను వచ్చిన తర్వాత వాడు చెడిపోయాడు, వాడి లోపల చీకటి వచ్చింది, పాపం వచ్చింది. పాపం వచ్చిన తర్వాత మనిషి చేసే ప్రతి ఆలోచన ఇక్కడున్న పరిధిని బట్టి ఏర్పడిందే తప్పించే పైనుండి వచ్చిన ఆలోచన అనుకోవడానికి వీలు లేదు. ప్రతి మనుషుడు కూడా తనకున్న పరిధిలో, తనకున్న పరిస్థితులను బట్టి, తనకున్న అలవాట్లను బట్టి, తనకున్న సాంప్రదాయ విధానాలను బట్టి, తనకు దొరికినటువంటి నాలెడ్జ్ని బట్టి నడుస్తున్నాడు అంతే. అని తప్పించి ఇది నాకు దైవకంగా వచ్చిన లక్షణము అని చెప్పుకోవడానికి ఏమీ అవకాశం లేదు. ఒకవేళ అదే ఉంటే
మనం అప్పుడు ఏం చేయాలంటే మారు మనసు పొందడం ఉండదు, ఫిల్టర్ మనసు పొందడం ఉంటుంది అనమాట. ఏంటది అంటే మంచి అన్ని ఉంచి పనికిరాని అన్ని తీసేయండి అంటాడు. కానీ అక్కడ అలా కాదు, ప్రతిదీ కూడా పరిశుద్ధపరచబడవలసి ఉంది. దేవునికి స్తోత్రం. మనిషిలో ఉన్న ప్రతి ఆలోచనను దేవుడు శుద్ధి చేయవలసి ఉంది, ప్రతిదీ శుద్ధి చేయాలి. కాబట్టి మనుషులు తమకు తోచిందల్లా చేద్దాం అనుకోవడం సాధారణంగా అది అలవాటైపోయింది. ఎందుకంటే మనం మంచిగా చేసామనే ఆలోచన, నేను చేసేది మంచిది, నేను చేసేది రైటు. ఒకవేళ ఇలా అనుకోకపోయినా ప్రమాదమే. ఎందుకంటే మనుషులు చచ్చిపోతారు, నేను చేసేది రైటా రాంగా టెన్షన్లో పడనుకుంటాడు కనుక సగం టెన్షన్ తప్పేద్దాడు. కాబట్టి మనం చేసే ఆలోచనలు, మనం చేసే పనులు స్ట్రాంగ్గా మంచో చెడో నేను చేసేది రైటే అనుకుని చేస్తూ ఉంటారు మనుషులు. రంగా అది మంచి విధానమే కావచ్చు. కానీ పిల్లరా, ఇక్కడ దైవికంగా మాట్లాడుతున్నాం కదా మనం, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం మాట్లాడుతున్నామండి? జనరల్ విషయాల్లో నీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం, నీకు తోచిన ప్రకారం నువ్వు చేసుకుంటూ పోవచ్చు, తప్పులేదు. కానీ దేవుని విషయం కాడికి వచ్చేసరికి నేను ఇలాగే చేస్తాను, నేను ఇలాగే ఉంటాను, నేను ఇంతే అనే ఆలోచన మనుషులకు ఎంతవరకు సమంజసం? ఒకవేళ మనుషుడు తనకు తోచినట్టు, తనకు నచ్చినట్టు తాను బతకడానికి దేవుడు అంగీకరించినట్లయితే శిలువ మీద మరణించడంలో ఉపయోగం ఏమన్నా ఉందంటారా? నేను చెప్పింది అర్థం కాలేదా? ఏమన్నానండి నేను? మనుషుడు తనకు తోచినట్టు, తనకు నచ్చినట్టు, తన ఇష్టానికి బతకడానికి ఒకవేళ అవకాశం ఉంటే యేసు ప్రభు వారికి శిలువ మీద చనిపోయింది దేనికి? అంటే మనుషుడు తన స్వభావాన్ని బట్టి, తన ఇష్టాన్ని బట్టి నడుస్తున్నటువంటిది, తన లక్షణాలను బట్టి, తన పరిస్థితులను బట్టి తనకు తోచిన విధంగా ఆలోచించుకుని నడిచేదంతా కూడా తప్పు అని, అదంతా ఒక లోకంలో నుండి, పాపంలో నుండి వాడికి వచ్చిన జ్ఞానమే తప్పించి దేవుని వద్ద నుండి వచ్చిన జ్ఞానము కాదు అని, ఆ స్వభావం నుంచి వాడిని తప్పించడానికే యేసు ప్రభు వారు శిలువ మీద మరణించాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రాచీన స్వభావము, నవీన స్వభావం అనే రెండు ఉన్నాయి కదా. ఉన్నాయా లేవా అండి? ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా మనం. మరి ప్రాచీన స్వభావము అంటే ఏంటి అంటే అప్పటి వరకు మనకున్న స్వభావం. అది దేని వల్ల ఏర్పడింది మనకి? ఇప్పుడు నేను చెప్పాను కదా, లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి. కాసేపు మన పాపం అనేది పక్కన పెడదాం, ఎందుకంటే మనం ఏ పాపం చేయలేదు పుట్టినప్పటి నుంచి అనుకోండి. కాసేపు మనకే పాపం తెలదు, నోట్లో అయినట్టున పలకరేము కావండి, కంచంలో అనవే తినడం చేత కాదు, అలాంటి అమాయకులు మనం అనుకుందాం. కాసేపు ఏ పాపము తెలియని అమాయకులు, ఇంత అమాయకులు. కానీ వాళ్ళకు కూడా ఒక లక్షణం ఉంది, ఒక స్వభావం ఉంది, ఒక ఆలోచన ఉంది, వ్యవహార శైలి ఉంది, నడుస్తున్నారు అనుకుందాం కాసేపు. నిజంగా భూమి మీద అందరూ వ్యభిచారులు ఏంటండి? అందరూ దొంగలు, అందరూ దోదగాళ్ళు, అందరూ తాగుబోతులా కాదు కదా. ఎవడైనా వాడికి తగిన దానిలో జాగ్రత్తగా ఉండాలనుకునేవాడే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడన్నా ఒకవేళ పొరపాట్లైనా చిన్న పెద్ద జరుగుతూ వచ్చినా కానీ సాధ్యమైనంత వరకు మనుషులు ఘోరాలు చేయడానికి ఒప్పుకోరు, ఘోరమైన పాపములు చేయడానికి ఒప్పుకోరు. ఒకవేళ ఎవడైనా చేస్తున్నా సరే భయపడతారు, ఎందుకంటే నలుగురు తెలిస్తే అది మంచి కాదని తెలుసు. అది చేస్తున్న పని ఏంటో అది మంచి కాదని తెలుసు కాబట్టి భయపడతారు నలుగురికి. భయపడకుండా ఉంటే ఆడు అది చేసేది రైట్ అనే కదా అర్థం. చేస్తే రాంగ్ అనేది మనిషికి అర్థమవుతుంది. అర్థం కాకపోవడం అంటే ఏముండదు. అది నాకేం తెలియదండి, అమ్మాయికంగా అది జరిగిపోయిందని నాకు తెలియదు, తప్ప అని ఎవడు అనడం. అంత పిచ్చోళ్ళు ఎవరు ఉంటారా? కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరు తప్పు కనిపెట్టి చేయరు, పనిగట్టుకుని ఈ పాపం చేయాలనుకోరు. ఎవరో వేచి దానికి సంబంధించిన వేరే వేరే ఉంటారు. అందుకే వాళ్ళని దొంగలని వాళ్ళకి వేరే పేర్లు ఇట్టేసాం కదా. అందరూ ఉంటారా మరి అలాగనేసి? అందరూ ఉండరు. కానీ మరి అందరూ సత్య స్వభావులా? అందరూ దేవుని ఎరిగిన వారు, అందరూ దేవుని బిడ్డలు, అందరి స్వభావము, అందరి ఆలోచనలు పైనుండి వచ్చినవేనా? అందరూ నీతిమంతులేనా? అందరూ నమ్మకస్తులేనా? ఊరికే సంపాదించిన వాళ్ళు ఉన్నారు, పేదలు ఉన్నారు, ఏమండి అన్ని రకాలు ఉన్నారు కదండి. మరి అందరూ మంచివాళ్ళేనా అంటే సమాజం దృష్టిలో చూస్తే అందరూ మంచివాళ్లే. ఎవరిని బట్టిగా మనం జైల్లో పెట్టక్కర్లా. ఈడి నేరం చేసాడు, ఈ పాపం చేసాడు, వాడి గడుపు ఉరిశిక్షలు మనం ఏమి వేయక్కర్లా, జరిమానాలు ఏమి వేయక్కర్లా. అందరూ మంచివాళ్ళుగానే కనబడుతున్నారు. కానీ మరి దేవుడు ఎందుకు వాళ్ళని మృతులు అన్నాడు? దేవుడు ఎందుకు వాళ్ళని లోక సంబంధులు అన్నాడు? దేవుడు ఎందుకు వాళ్ళని
పరలోకం రానివ్వటం లేదు. భూమి మీద అయితే వాళ్ళు ఏ పాపం చేయలేదు కదా. మనుషులు తెలిసి వాళ్ళు ఏ పాపం, మనుషులు చేసే పాపాలు కూడా చేయలేదు కదా. వాళ్ళు ఎవరినైనా ప్రేమించేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, ఆకలిని వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు, చక్కగా చూసేవాళ్ళు, మంచి మనసు ఉన్నవాళ్ళు. అని మరి పరలోకం ఎందుకు రారు? వాడు మనుషుల దగ్గర మంచివాళ్ళు అనిపించుకున్న వీళ్ళు పరలోకంలో ఎందుకు వాళ్ళకు చూడలేదు? ఎందుకంటే వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు చేసింది రైట్ అయి ఉండొచ్చు సొసైటీలో, ఈ సమాజంలో. కానీ దేవుని రాజ్యానికి సరిపోయేది కాదు. అంటే వాళ్ళ స్వభావాన్ని బట్టి చూస్తే వాళ్ళు ఇక్కడ మనకి మంచిగా కనబడుతున్నారు, చక్కగా కనబడుతున్నారు, యోగ్యంగా కనబడుతున్నారు, విలువైన మనుషుల్లా కూడా మనకు అనిపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళని, వాళ్ళ ఆలోచనని, వాళ్ళకున్న నాలెడ్జ్ని, వాళ్ళ వివేచనని, వివేకాన్ని మనం పరిశీలిస్తే మరి ఏమి తెలివితేటలు రా వీడి అని మనం ఒక రకంగా చెప్పాలంటే వాడికి నమస్కారాలు చేయాల్సి వస్తుంది. అంత మంచి పర్సనాలిటీస్ భూమి మీద ఉన్నారు. కానీ పరలోకంలో ఉండరాడు. ఎందుకంటే మనుషులు తమకు తోచిన జ్ఞానమును బట్టి, తమకు తోచిన ఆలోచనను బట్టి నడుచుకోవడం అనేది లోకంలో సహజమేమో కావచ్చు, కానీ దేవుని వద్ద కాదు. సామెత గ్రంథంలో మనకు తెలిసిన విషయం ఇదంతా. మనుషులు తమ కొరకు మంచి మార్గములుగా కొన్నిటిని ఏర్పాటు చేసుకున్నారు, కానీ ఆ మార్గములు దేవుని దృష్టికి యోగ్యమైనవి కావు. అందుకే చాలాసార్లు నాకు తోచింది నేను చేస్తా, నాకు నచ్చింది నేను చేస్తా, నాకు ఎలా అనుకూలంగా ఉంటే అలాగ నేను నడుస్తా, కాబట్టి నేను చేసేది రైట్ అనేది నీ ఆలోచనలో నుండి వచ్చింది. అది దేవుని ఆలోచనలో నుండి వచ్చింది కాదు. ఎందుకంటే పిల్లరా, దేవుని ఆలోచనలో నుండి వచ్చే ఆలోచనలు చాలాసార్లు మనల్ని మనుషుల దగ్గర కించపరుస్తాయి కూడా. నిజంగా దేవుడు చెప్పిన ప్రతి ఆలోచన మనుషుడు చేయడం మొదలెడితే సమాజంలో పిచ్చోడైపోతాడు, లేదా సమాజానికి హేయుడు అవుతాడు, సమాజానికి చాలాసార్లు నచ్చడు. ఎందుకంటే సమాజం అనుకుంటున్న మంచి వేరు, దేవుడు అనుకుంటున్న మంచి వేరు. దేవుని దృష్టిలో మంచివాళ్ళు వేరే, వాళ్ళు దేవుని మాట విని నడిచేవాడు. సమాజం దృష్టిలో మంచివాళ్ళు వేరే, సమాజమును అనుసరించి సమాజానికి అనుకూలంగా నడిచేవాడు. ఎవరికి అనుకూలంగా నడిస్తే వాళ్ళకు మంచివాళ్ళం అవుతాం కదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమన్నాను నేను? వాళ్ళకు మంచివాళ్ళం అవుతాం. కానీ సమాజానికి అనుకూలంగా నడుస్తున్నాం కాబట్టి అప్పటిదాకా మనం ఎవరికి మంచివాళ్ళం? మరి దేవునికి అనుకూలంగా నడిస్తే, కాబట్టి నువ్వు దేవునికి అనుకూలంగా నడిచినప్పుడు సమాజానికి మంచిగా ఉండవు. దేవుడు చెప్పాడు, నా నామపేటములు అనేకులు దూషిస్తారు అన్నాడు. అలాగే మరి దేవునికి అనుకూలంగా నడిచినప్పుడు సమాజానికి శత్రువు అవుతున్నాం అంటే మనం పాపం చేస్తున్నాం అని అర్థమా? కాదు కదా. అంటే మనం ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఒక్కడు చెప్పి నేను ముగించేస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనుషులు తమ ఆలోచనానుసారంగా తమకు తోచినట్టు, తమకు నచ్చినట్టు, తమకు అనుకూల పరిధిలో ఈ లోకమును దృష్టిలో పెట్టుకుని అనుసరిస్తూ బ్రతకడం అనే పరిస్థితి ఒకటి ఉంది. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఎంతో కొంత లోకాన్ని దృష్టిలో పెట్టుకుని బతుకుతున్నాం. కాదు అని ఎవడం చెప్పలేరు. ఈవెన్ మీ ఆల్సో, నేను కూడానండి. ఎందుకంటే ఇప్పుడు దేవుడు నాకు చెప్పిన కొన్ని పనులు లేక కొన్ని విషయాలు నేను చేయడం మొదలు పెడితే మీకు కూడా నచ్చదు. అరే పాస్టర్ గారు ఇలా చేశారేంటి అను మన దెబ్బగా ముక్కల మీద నోళ్ళు అన్నీ మూసేసుకుని కళ్ళు బయటకు వచ్చేస్తాయి మొత్తం చూస్తాను. అరే ఎందుకు మరి చేయలేదు పాస్టర్ గారు? దేవుడు చెప్పినట్టు మీరు చేయాలి కదా అని అంటే, దేవుడు చెప్పినట్టే చేయాలి, దేవుని టైంలో చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ జరిగిన కథ అది. ఏమండి, దావీదు యొక్క కీర్తన రాసిన సందర్భం కోసం మాట్లాడుతూ వచ్చాను మీకు ఇప్పుడు దాకా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి, అక్కడ ఏం జరుగుతుంది? దావీదు దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు. ఆ దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన మనుషులతో దేవుడు మాట్లాడుతూ వస్తుంటాడు. కొన్ని విషయాలు వాళ్ళకి తెలియపరుస్తూ ఉంటాడు. ఆ తెలియపరిచిన సంగతులు ఏవైతే ఉన్నాయో అవి ఓకే, ఇట్స్ ఇది నాకు తెలుసు, దేవుడు చెప్పేసాడు కాబట్టి ఓకే రైట్ చేసేస్తారు ఇప్పుడు నేను అని అంటే, అది నీకు చెప్పారు కానీ ఇప్పుడు చేయమని కాదు. అది నువ్వు ఏ టైంకి ఏది ఎలా చేసుకుంటూ పోవాలో ఆ టైంకి అది అలాగా చేసుకుంటూ పోవాలి తప్పించి, నేను చెప్తున్నాను నీ పరలోకం ఇస్తానని చెప్పాడు లేదా యేసయ్య? ఇప్పుడు ఎంతమంది చెప్పాడు పరలోకం ఇస్తానని? ఒకసారి చేసి చూపించండి, చెప్పండి. అబ్బా దేవుడు పరలోకం ఇస్తానని ఎంతమంది చెప్పాడండి? ఇప్పుడు వెళ్ళిపోతారా?
నవ్వుతున్నారు? నాకు పరలోకం గ్యారెంటీ అని నమ్మకం ఉందా లేదా మీకు? దేవుడు చెప్పాడో చెప్పలేదా? మరి వెళ్ళిపోతారా? అదే ఎటు ఎటు మనకి దేవుడు చెప్పేశాడు కదా, ఇప్పుడు వెళ్ళిపోవచ్చు కదా, నిత్యత్వం అందే కదా. తీసుకెళ్ళిపోతే ఎట్టగలుగుతాం? దానిసేం పోయింది. పరలోకం ఇస్తానని చెప్పాడు, వాగ్దానం చేశాడు. కానీ ఎవరికి ఎప్పుడు ఇస్తానన్నాడు, ఎలాంటి వాడికి ఇస్తానంటే నువ్వు వాళ్ళు తయారవ్వాలని అర్థం. ఆ రోజు ఆ సింహాసనం నీకు ఇవ్వడానికి దేవునికి ఇష్టమే గాని అది పొందుకునేలాగా నువ్వు ఇక్కడ తయారవ్వాలి, ఇక్కడ సిద్ధపడాలి. అప్పుడు నీకు ఆ వాగ్దానం చెల్లుతుంది. ఆ రోజు దాకా నువ్వు ఇక్కడ సిద్ధపడుకోకుండా ఆ సింహాసనం ఇస్తానని చెప్పాడు కదా, 10 వెళ్ళిపోదని చెప్పి కుర్చీ వదిలి అక్కడికి వెళ్ళిపోతే ఆ కుర్చీ రోడ్డు ఏమన్నా దేవునికి స్తోత్రం కలుగును. ఏమంటే రోన కూడా రానివ్వరు. ఎందుకంటే ఉన్న పళంగా మనము చక్కబడలేదు కదా. ఇందా స్టార్టింగ్ చెప్పింది అది. ఉన్న పళంగా మనం ఒక్కసారిగా మనం దేవుళ్ళం కాలేదు. అందుకని నన్ను వంపుకోవడం తేలిక కానీ నింపుకోవడం కష్టం అని కూడా చెప్పా. స్టార్టింగ్ పాయింట్లు ఈ మాటలు గుర్తున్నాయా? దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మన బతుకుని మనము మార్చుకోవడం, ఒప్పుకోవడం అనేది తేలిక అవ్వచ్చు, కానీ అంత మాత్రాన మనం దేవుని స్వభావంలోకి వచ్చేసే వాళ్ళము కాదు. ఆ ఒప్పుకోవడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు నేను మంచిగా చేస్తున్నాను, నేను చేసేది పర్ఫెక్ట్, నేను చేసేది రైట్, ఇంతకన్నా ఇంకా ఏం చేసినా కానీ మనం నష్టపోతాం, ఇబ్బంది పడతాం అనే మనసు చాలా మందిలో ఉంటుందండి. ఆ సామెత గ్రంథంలో కూడా ఈ మాట కనబడతా ఉంది చూడండి. 21వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి న్యాయంగానే అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. దేవుని స్తోత్రము చెప్పండి. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయంగానే కనబడుతుంది అన్న. అంటే ఇప్పుడు నేను ఏర్పరచుకున్నానా ఈ మార్గము, లేక దేవుడు చెప్పిన ప్రకారం నడుస్తున్నానా? ఇది చాలా ఇంపార్టెంటా కాదా అండి? దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమన్నానండి? ఇప్పుడు మనం చేస్తున్న కొన్ని ఆలోచనలు ఉంటాయండి, మనం చేసే కొన్ని నిర్ణయాలు ఉంటాయి, కొన్ని చేసే పనులు ఉంటాయి. మనం చేస్తున్న పనులు కానీ, మనం చేస్తున్నటువంటి కార్యములు కానీ, మనం అనుసరిస్తున్న విధానం కానీ అది దేవుని వద్ద నుండి వచ్చిందా, దేవుడు చెప్పిందా, లేక నా మైండ్కు నాకు తోచి, నా దృష్టికి నాకు న్యాయం అనిపించి నేను చేస్తున్నాను. ఇందాక చెప్పుకొచ్చాను, మన పరిస్థితులు మన మీద ప్రభావం చూపుతాయి, మన చుట్టూ ఉన్న పరిసరాలు మన మీద ప్రభావం చూపుతాయి, మన కోరికలు మన మీద ప్రభావం చూపుతాయి. ఏమంటే లోకంలో మనం మంచివాళ్ళం, తెలివైన వాళ్ళం, చక్కగా చేస్తున్నాం. మనమే కాదు, సొసైటీలో అందరూ కూడా ఏ పాపము వాళ్ళు చేయలేదు. సొసైటీకి సంబంధించి మనకు తెలిసి ఏ పాపం చేయలేదు, మనం కూడా ఏ పాపం చేయట్లా. వాళ్ళ తెలివిని జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు, చక్కగా సంపాదించుకుంటున్నారు, బాగుంటున్నారు, మంచివాళ్ళు అనిపించుకున్నారు. అందులో మనం కూడా ఉన్నాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇవాళ మనము దేవుని పిల్లలమై ఉన్నాం కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరమని చెప్పుకున్నామండి? దేవుని పిల్లమని చెప్పుకున్నాం. కాబట్టి మనల్ని మనం ఇప్పుడు ఇందాక ఏం చేసుకున్నాం, ఇంతకు ముందు యేసయ్య దగ్గరికి వస్తూ ఉండగానే రక్షణ పొందామని చెప్పుకున్న రోజున మనల్ని మనము చంపుకున్నామని కదా సాక్ష్యం. ఏంటంటే అది సాక్ష్యము. రోమపత్రిక 6వ అధ్యాయం కలిసి మీరు కూడా క్రీస్తుతో కూడా ఏమై ఉన్నారు? పాతిపెట్టబడ్డారు అన్నారు. సమాధి చేయబడ్డాం అంటే మన ప్రాచీన బతుకుని, మన ప్రాచీన స్వభావాన్ని ఏం చేస్తాం మనం అండి? చంపేశాం. మనం లేమి కానీ అంటే మన పాత బతుకుని ఏం చేస్తాం? మనం వంపేసాం అనుకోవాలి. ఒక రకంగా చెప్పాలి, మన పాత జీవితాన్ని మనం ఏం చేసామండి? వంపేశాం. ఇప్పుడు మనం దేవునితో నింపబడాలా? దేవునితో నింపబడాలా. మరి ఇప్పుడు దేవునితో నింపబడాలని అంటే మనం చేసే ఆలోచనలు కానీ, మనం చేసే పనులు కానీ, మనం అనుసరించే విధానాలు కానీ లోకములో నుండి వచ్చిన వాటిని బట్టి నడుస్తామా, లేకపోతే దేవుని వద్ద నుండి వచ్చిన బట్టి నడుస్తామా? లెక్క ప్రకారం అంతే కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా మనం పాతిపెట్టబడ్డామా లేదా చెప్పండి. నేను రక్షించబడ్డాను అని అనుకోదగిన వాడు ఎవడంటాడు? ఇదే సామెత గ్రంథం అనుకుంటా ఆ మాట అంటాడు. ఏమండి, నేను విడిపించబడ్డాను, నేను రక్షించబడ్డాను అని అనుకోదగిన వాడు ఎవడు అంటాడు. చూడండి, సామెత గ్రంథం 20వ అధ్యాయంలో 9వ వచనం చదవండి.
ఏమంటే నా హృదయమును శుద్ధిపరుచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిని అనుకొనదగిన వాడెవడు? పవిత్రుడనయ్యాను అని అనుకొనదగిన వాడెవడు? నా పాపమును పోగొట్టుకున్నాను, నా హృదయమును శుద్ధిపరుచుకుని ఉన్నానని అనుకొనదగిన వాడు ఎవడు అని అంటే ఎవడు చెప్పండి? అలా అనుకోదగిన వాడు ఎవడు చెప్పండి? ఏమండి, క్రైస్తవుడు అంటే మతంలో ఉన్నవాడు కాదు, సమాధి చేయబడినవాడు, క్రీస్తుతో కూడా సమాధి. క్రీస్తు సమాధిలో ఉన్న ప్రకారము మీరు కూడా ఆయనతో కూడా పాతి పెట్టబడ్డారని చెప్పాడు కదా రోమపత్రిక 6వ అధ్యాయంలో. దానికి స్తోత్రం కలుగును. అలాగే నేను పాతి పెట్టబడ్డాను, నా పాత బతుకంతా పాతి పెట్టబడింది, నా పాత జీవితం పాతి పెట్టబడింది, ఈ లోకమునికి నేను మృతుడనయ్యాను, ఈ లోకమునకు నాకు ఏ సంబంధం లేదు, కాబట్టి నేను దీని సాంప్రదాయ ప్రకారం దీనికి నచ్చినట్టు దీన్ని మెచ్చుకున్నట్టు నేను బతకాల్సిన అవసరం నాకు లేదు అనే తీర్మానంలోకి ఎవడైతే రాగలుగుతున్నాడో వాడు పాతి పెట్టబడ్డవాడు. మంది తప్పించి మేము దేవుని సంఘంలో ఉంటాము, సమాజంలో ఉంటాము, దేవుని రక్తంలో శరీరంలో పాల్గొంటూ ఉంటాం, కానీ మా బతుకంతా కూడా లోకాన్ని బట్టి నడుస్తాము అని అంటే వాడు పాతి పెట్టబడ్డట, పరిశుద్ధపరచబడ్డట, వాడు దేవుని ఇంట్లోకి వచ్చినట్ట. నా మాట మీకు వినబడుతుందా? అర్థమైందా? అర్థం కాలేదా? అంటే నేను మాట్లాడుతున్నది లేఖనమా లేకపోతే నా సొంత బోధన చేస్తున్నానా? లేఖన ప్రకారమే కదా ఇప్పుడు నేను మాట్లాడుతున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. లేఖన ప్రకారం రక్షణ పొందినవాడు అంటే ఎవడండి? తన ప్రాచీన నేచర్ మొత్తాన్ని, అంటే తనకి సొసైటీలో నుంచి ఏదైతే దొరికిందో, ఈ పరిసరాలను బట్టి, పరిస్థితులను బట్టి, సమాజంలో ఉన్న స్థితిగతులను బట్టి తనకు అభ్యున జ్ఞానమును, ఆలోచనను, అలవాట్లను, వ్యవహార శైలి మొత్తాన్ని చచ్చిపోయాడు. ఇంకా అంతా చనిపోయాడు వాడు. చనిపోయి ఇప్పుడు కొత్త ఎక్కడ తిరిగి జన్మించాడు? దేవుళ్ళు జన్మించాడు. అంటే ఆ పాతదంతా ఏమైపోయింది? మరి పాతి పెట్టబడింది. ఇప్పుడు కొత్తది వచ్చిందని అర్థం కదా. మరి కొత్తది ఎక్కడి నుండి వచ్చింది? ఈ కొత్తది ఎక్కడి నుండి వచ్చింది? ఈ కొత్తది ఏమై ఉన్నది అంటే పై నుండి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొత్త ఎక్కడి నుంచి వచ్చిందండి? పై నుండి వచ్చింది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములలో క్రియ చేయటం ద్వారా ఎక్కడి నుంచి మనం తీసుకునే నిర్ణయాలు గాని, ఆలోచనలు గాని, వ్యవహార శైలి గాని దేని బట్టి డిపెండ్ అయి ఉండాలా? దేవుడిని బట్టి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే మాట ఇప్పుడు ఇక్కడ సామెత గ్రంథంలో మనం చదువుతున్న మాట. ఒకరిని తన ముందుట ఏర్పరచుకున్నాడంట మార్గాన్ని, అది వాడు ఎట్లాంటిదైనా సరే కాక చదవండి. ఇప్పుడు ఆక 21లో చదివాను సామెత గ్రంథం 21:2. ఒకడు తనకు ఏర్పరచుకుని మార్గం ఎట్టిదైనను వాడికి అది ఎలా కనపడుతుందంట అన్న తర్వాత ఏమన్నాడు? యెహోవాయే హృదయములను. ఇక్కడ గమనించాల్సిన కీలకం చెప్తున్నాడు. సొలొమోను అండి ఇది రాసిన. దేవునికి స్తోత్రం కలుగునుగా. సొలొమోను కంటే జ్ఞానం లేడు, కానీ దేవుడిచ్చిన జ్ఞానం చేత అతడు లోకమును సంపాదించాడు, శరీరమును సుఖపెట్టాడు. అన్ని అయిపోయాక ఆఖరిలోకి వచ్చి మాట అన్నాడు, ఒరే మన ముందు మనం మంచిగా న్యాయంగా ఉందని ఏర్పరచుకునే మార్గము మనకు కనబడుతున్న న్యాయమే కావచ్చు, కానీ దేవుడు హృదయముని పరిశోధిస్తున్నాడు అన్నాడు. న్యాయముగా కనబడుతున్నప్పుడు ఆ మార్గము దేవుడు హృదయముని పరిశీలిస్తున్నాడు మాట అనాల్సిన అవసరం వచ్చింది. ఎంతో కొంత అటు ఇటు ఆలోచించుకోకుండా వాడు న్యాయం అని తెలుసుకోడు కదా. రైటే అని అనిపించింది అని అంటే అటు సొసైటీ నుంచి అన్ని రకాలుగా ఆలోచించుకుని ఇది సరైంది అనుకున్నాడు. వాడు ఆలోచించుకునే పెట్టుకున్నాడు ఆ మార్గాన్ని, అనాలోచన చేయలా. కానీ ఒక్కోసారి ఇతర ముగ్గురు సలహాలతో కూడా ఆ మార్గాలు ఏర్పరచుకుంటూ ఉంటారు మనవాళ్ళు. ఎవడో ఒకటి సలహా ఇచ్చే ఉంటాడు కదా తలమాసిన వాడు. ఏమండి అద్రపోతారు పని మన వాడు మనకంటే తక్కువ వాడితో సలహా తీసుకోవాలి మనం. ఎందుకంటే ఎక్కువడైతే మన డాక్యుమెంట్ చేస్తాడు, తక్కువడైతే మనం డాక్యుమెంట్ చేయొచ్చు. ఏదో తెలిసేటువంటి కొంతమందికి. కాబట్టి ఎవరో ఒకరి దగ్గర మంచోడు చెడ్డోడి దగ్గర సలహా తీసుకుంటూ ఉంటాం. అంటే ఇద్దరు ముగ్గురు దాన్ని రైటే అబ్బాయి పర్లేదురా దీనివల్ల ఏం నష్టం లేదులే అనుకున్నప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమొచ్చి మాట్లాడుతున్నాడు లాస్ట్ లో? యెహోవాయే. మళ్ళీ ఇంకా అక్కడ ఎందుకు దేవుడితో పనే ఉంది? ఇక్కడ మనం రైట్ చేసిన తర్వాత మనం చేసేది కరెక్టే కదా, ఈ విధానం కరెక్టే కదా. నలుగురు చూసినప్పుడు కూడా ఇద్దరు ముగ్గురు అడిగి తెలుసుకున్నాం, ఓకే అన్నారు కాబట్టి రైటే కదా అని అంటే, నువ్వు అసలు ఆ సలహా అడిగింది దేవుని దగ్గర, మనుషుల దగ్గర.
నువ్వు ఏర్పరచుకున్న ఆ మార్గం యొక్క ఉద్దేశం ఏంటి? నేను చెప్పింది అర్థం కాదా? నువ్వు ఎన్నుకున్న ఆ మార్గం యొక్క ఉద్దేశం ఏంటి, దాని గురేంటి, అది పోయి చేరే గమ్యం ఏంటి, ఎక్కడ ల్యాండ్ అవుతుంది, నువ్వు ఎన్నుకున్న ఆ మార్గము ఎక్కడ నేను తీసుకెళ్లి నిలబెడుతుంది, ఆ ప్లేస్లో నువ్వు ఉండాలనుకోవడంలో దేవుని ఉద్దేశమా నీ ఉద్దేశమా? దేవుడిని తీసుకెళ్దాం అనుకున్నటువంటి గమ్యం అదేనా, లేక నీ సొంత కోరికలో ఉన్న గమ్యమా? అది పాయింట్ అర్థమవుతుందా? అర్థం కాలేదా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి హృదయమును పరిశీలిస్తున్నాడు. నీ ముందున్న మార్గం న్యాయమే, అందరూ ఒప్పుకున్నారు, కరెక్టే. కానీ నీ హృదయం లోపల ఆ మార్గము కొరకైన ఆలోచన ఏంటి, దాని గమ్యం ఏంటి, ఏం చేరుకుందామని ఆ ప్లాన్ చేస్తూ ఉన్నావు, ఏం చేద్దామని ఆ ప్లాన్ చేస్తూ ఉన్నావు? అది దైవోద్దేశమా లేక నీ సొంత ఉద్దేశమా? నీ కోరికను ఎలాగన్నా తీర్చుకోవాలి అన్న కారణం చేతి ఈ మార్గాన్ని ప్లాన్ చేసావా? లేదు దేవుడే నిన్ను ఒక అనుకున్న ప్లేస్కు తీసుకెళ్ళడానికి ఈ మార్గాన్ని దేవుని లేఖనంలో నుండి ప్లాన్ చేసావా? హృదయములను పరిశోధిస్తున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వేమన్నా చేసుకోను, ఆయన దేవుడు ఏం చేస్తున్నాడు, ముందు పరిశీలిస్తున్నాడు. గుర్తుపెట్టుకో, ఆ హృదయంలో పుడుతున్న కోరికలు, ఆలోచనలు, ఉద్దేశములు దేవుని వద్ద నుండి వస్తున్నాయా లేక మనుషుల వద్ద వస్తున్నాయా? ఒకవేళ దేవుని వద్ద నుండి వచ్చినా దేవుడేసిన మార్గంలో పోతున్నాయా, దానికోసం నీ సొంత మార్గం వేసుకుంటున్నావా? దేవుని వద్ద నుండి ఒక ఉద్దేశం వచ్చింది దావీదు దగ్గరికి, కానీ దానికోసం సొంత మార్గం వేసి, ఎవరు సొంత మార్గం వేసి దెబ్బకు దొరికేసి శిక్ష పడాల్సి వచ్చింది. అదే ఇప్పుడు ఈ కీర్తన రాయడానికి కారణమైంది. దేవునికి స్తోత్రము చెప్పండి. దేవుని దగ్గర నుండి ఒక ఉద్దేశం వచ్చింది. దేవుని టైం దాకా వెయిట్ చూడాలి. ఇందాక మీకు ఒక మాట చెప్పాను నేను, దేవుడు నాకు కూడా కొన్ని పనులు చెప్పాడు, ఒకవేళ అవి కనుక నేను ఇప్పటికిప్పుడు కనుక రివీల్ చేస్తే మీకు కూడా నచ్చదని చెప్పాను నేను. ఎందుకంటే ఆ టైం వచ్చినప్పుడే ఆ కార్యాలు జరుగుతాయి. ఆయన చేసే టైంలో ఆయన చేస్తాడు. అప్పుడు దాకా మనం ఎదురు చూడాలి. నాకు ఎప్పుడూ ఈ సేవలోకి అసలు రాక మునిపే నాకు కొన్ని దర్శనాలు కలిగినాయి. దేవునికి స్తోత్రం కలిగినాయి. ఒకవేళ అవన్నీ మా అమ్మ కూడా చెప్పేశాను, అని చెప్పాను, గుర్తుందా మీకు? ఒకవేళ ఇప్పుడు కనుక నేను అర్జెంట్గా దేవుడు నాకు అలా దర్శనం చూపించాడు కాబట్టి మరి ఇలా చేస్తాను అప్పుడే అనుకున్నా, ఇప్పుడే అనుకున్నా, అసలు అవే అవకాశమే లేదు. నేనేం చేయాలి ఇప్పుడు? దానికోసం నేను కనిపెట్టాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన టైం దాకా ఎదురు చూడాలి తప్ప ఇప్పుడు నేను ఆ బిల్డింగ్లు కట్టేస్తాను, లేదా ఇది చేస్తాను ఇన్ని కడతాను అవుతుందా? ఎప్పటికిప్పుడు మన పని ఏదో కొద్ది గొప్ప వెళ్తుంది. నేను ఎప్పుడు అనుకున్నాను 25 ఏళ్ల క్రితం మాట, కానీ ఇప్పుడు జరుగుతుందా అంటే ఇప్పుడు కొద్దిగా ఏదో మొదలై కొంచెం బండి కొడుతుందంటే అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అసలు ఎప్పుడు అవుతుంది అంటే ఆయన టైం రావాలి. అలా అనేక విషయాలు ఉన్నాయి. ఇవే కాదు, వాక్యములో మర్మములు కూడా ఎన్నో విషయాలు దేవుడు నేర్పించాడు. ఒకవేళ అవి చెప్పినా సంఘం గ్రహించలేదు, అవి చెప్పినా సంఘానికి అర్థం కాదు. ఎలా ఉంటుందో ఆ వాక్యం అనేది కూడా భయం వేసే పరిస్థితులు కొన్ని ఉన్నాయి. పౌలా మాట అన్నాడు, కొరింథీయులతో అన్నాడు, అనేక మర్మములు వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళతో అన్నాడు, అన్ని విషయాలు మీకు చెప్పడానికి మీరు ఇంకా తగిన వయసు ఉన్నవాళ్ళు. అంటే వివేచన అనేది ఉపయోగపడుతుంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళ స్థాయిలను బట్టి, వాళ్ళ వ్యక్తిత్వాలను బట్టి, వాళ్ళ పనిని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి దేవుడు వాళ్ళకు కొన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను కరెంటు పని చేయాలి, ట్రాక్టర్, స్క్రూ డ్రైవరు, సమ్ వగైరా నాకు దానికి సంబంధించి కావాలి. అది వ్యవసాయ పనికి వెళ్ళాలా, అప్పుడు నాకు ఏ వస్తువులు కావాలా? పలుగు, పార, కత్తి, సూత్తి అలాంటివి కొన్ని కావాలా. కాబట్టి నేను ఏ పనికి వెళ్తే ఆ వస్తువులు నాకు అవసరం అయితే వాటిని పట్టుకెళ్తా. అలాగే నేను ఏ పని చేస్తున్నా ఆ పనికి అవసరమైనటువంటి వ్యక్తులు కానీ, వస్తువులు కానీ, పరిసరాలు కానీ నాకు అవసరం అవుతాయి. వాటి కోసం నేను దేవుడిని అడుగుతా, ప్రార్థన చేస్తా. మీరందరూ అంతే, నేను ఒక్కడే కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ మీద పెట్టుకుని నేను చెప్తున్నా కానీ మీరు కూడా అంతే కదా. ఎవరైనా సరే ఇప్పుడు వంట చేద్దానికి వెళ్దామని చెప్పేసి పెట్రోల్ ట్యాంక్ కట్టుకెళ్తారా? దేవునికి స్తోత్రం కలుగునుగా. వెళ్ళరు కదా. వంట చేద్దాం కదా చెప్పేసి పెట్రోల్ తినేదారంటే ఇప్పుడు ఏం చూసి చేస్తారో బైబిల్ చావాలి, జనమంతరం కొంపలు అట్టుకుని పోతారు. ఏది ఉంటే ఆడుతూనే వాడతాను నేను అంటే అంతా బుద్ధిహీనత అవుతుంది. కాబట్టి మన పనిని బట్టి దేవుడు మనకు వస్తువులు కానీ, వ్యక్తులు కానీ,
ఇస్తాడు. ఆ టైం వచ్చినప్పుడు, ఆ పని వచ్చినప్పుడు ఆ వస్తువు, అంతేగాని నేను ఇప్పుడు కూర్చున్నా కాబట్టి అన్ని కావాలంటే అవ్వదు. కానీ ఏ పనికి ఏ వస్తువుని తీసుకెళ్లాలో, ఏ పనికి ఏ వ్యక్తులను తీసుకెళ్లాలో దేవుడు మనకు వివేచన. దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు దేవుని ప్రత్యక్షతలు కూడా, దేవుని పనిలో కూడా ఎవరు కూడా ఉండాలో వాళ్ళే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళనే దేవుడు ఇస్తాడు. దేవునికి ఎవరు పడితే వాళ్ళు ఉండలేరు కూడా. ఉన్నా పని అవ్వదు, పని అవ్వదు. యేసు ప్రభు వారు కూడా ఆ రూపాంతర కొండమైకి వెళ్తున్నప్పుడు కానీ, ఏమండి మిగిలిన కొన్ని స్వరాలకు వెళ్తున్నప్పుడు కానీ, ఒలివ కొండ దగ్గరికి వెళ్తున్నప్పుడు కానీ అందరూ పట్టుకెళ్ళా ఆయన, కొందరిని తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మోషే కూడా కొందరిని తీసుకెళ్ళాడు. దేవుడు ఎవరినిస్తాడో వాళ్ళకి, ఏ టైంలో ఎవరు ఉంటారో, ఎవరు యోగ్యులో, ఎవరు విలువైన వాళ్ళు వాళ్ళని వాడుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. కుదరదు, మేమందరం మేము లేవా, మేము రామా, మేము రామా అని అంటే పట్టుకుని నువ్వు ఎక్కడ ఉండాలో, నీ యొక్క స్పిరిచువల్ స్టేటస్ ఏంటో, నీ ఫిజికల్ స్టేటస్ ఏంటో, నీ మైండ్ సెట్ ఏంటో దాన్ని బట్టి నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. ఇక్కడ ఉండడానికి అవ్వదు, కుదరదు. దేవుడి నిర్ణయాల ప్రకారం ఉంటాయి. అలాగే దేవుడు మనకి ఇచ్చే పనులు కానీ, చేసే వ్యవహారాలు కానీ ఆయన నిర్ణయం ప్రకారం జరుగుతాయి. అసలు నేను సబ్జెక్ట్ ఏం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అలాగే దేవుని టైమింగ్ కూడా చెప్తున్నాను నేను. కొన్ని దేవుడు మనకు చెప్పినప్పుడు కూడా టైమింగ్ కోసం మనం కనిపెట్టాలి తప్పించి ఎప్పుడు పడితే అప్పుడు చేద్దాం, ఇప్పుడు చేద్దాం అర్జెంట్ గారంటే అది ఎవరు సహించలేరు అని చెప్తున్నాను. ఇక్కడ దావీదు చేసిన పని అదే. దేవుని యొక్క చిత్తానుసారమైన మనసు గలవాడు కాబట్టి దావీదు అతనికి కొన్ని విషయాలు దేవుడు చెప్పాడు, బయలుపరిచాడు. అదే దావీదు దాన్ని తొందరపడి అమలు చేసేసాడు. చివరికి అదేమైంది? పాపం అయిపోయింది. ఏమైంది? నేను ఇవాళ ఒక మాట చెప్తున్నా, సరే పాపమో పుణ్యమో దేవుని దగ్గరికి వస్తే అతను ఒక ఆలోచన వస్తుంది, ఏంటి ప్రభావ నువ్వు చెప్పావని కదా నేను చేస్తాను అంటాడేమో. అయినా దావీదు ఆ మాట ఎక్కడ వాడలేదు. మనమైతే అనేస్తాం, ఏమని? నువ్వు చెప్పావనే కదా చేశాను నేను అని. నువ్వు చెప్పింది చేయడం తప్పనమాట అని దేవుడిని చెప్పి కొట్టినట్టు చెప్తాం మనం. అన్నీ చెయ్యం మనం, నచ్చే చేస్తాం. మళ్ళీ అన్నీ చెప్పినట్టు చేసామేంటి మనం? మరి చాలా చెప్పాను కదా అన్ని చేయమంటారా అంటే చేస్తాం. మరి ఎంతవరకు చేసామంటారా అంటే చేసాం. అంటే నచ్చింది లెక్క వేరే ఉంటుంది. దేవుడు చెప్పే కొన్ని భలే నచ్చుతాయి మనకి, టకటక చేసేస్తాం. దేవుడు చెప్పే కొన్ని మనకి వంటపట్టం. ఎందుకు వంటపట్టం అని అంటే ఇక్కడ ఉన్న సొసైటీని బట్టి మనకు చావలేదు కదా. ఈ సొసైటీని దృష్టిలో పెట్టుకుని, మనుషుల దృష్టిలో పెట్టుకుని, వ్యవహారాల దృష్టిలో పెట్టుకుని, పరిస్థితుల దృష్టిలో పెట్టుకుని అలవాటు ఉంది కదా. ఇక్కడ మనం చనిపోయిన వారం అయితే అక్కడ దేవుని ప్రకారం నడుస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. పిల్లలు నేను ముగిస్తూ ఒక మాట చెప్తున్నాను ఈ పూట మీకు. ప్రసంగంలోకి అయితే రాలే, ఉపోద్ఘాతం కూడా అయిపోతున్నాను నేను. ప్రభు చిత్తం అయితే ప్రసంగంలోకి తర్వాత ఎప్పుడైనా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తే వస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. నేపథ్యం దగ్గర ఆగిపోయింది నేను, ఇక మూలవాక్యం కాడికి రాల. కానీ ఒక చిన్న విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఒకని ఎదుట ఒకడు చేస్తున్న ఆలోచన, వాడు ఏర్పరచుకున్న మార్గం వాని దృష్టికి న్యాయంగా ఉందా లేదా అంటున్నాడు. అక్కడ ఉంది. ఒకవేళ నువ్వు సిలువలో మరణించి తిరిగి లేచిన యేసు రక్తము చేత నువ్వు కడగబడి నీ పాపముల నుంచి నీవు శుద్ధి చేయబడ్డావు, విడిపించబడ్డావు అని విశ్వాసం నీకుంటే, ఆ సామెతల గ్రంథం 20వ అధ్యాయం మనం చదివిన ప్రకారం నా పాపముల నుంచి నేను విడుదల పొందాను, నా హృదయం నేను శుద్ధి చేసుకుని ఉన్నానని అనదగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని అంటే, ఇప్పుడు మనం ఉన్నామా లేమా? ముందు ఆ మాట నాకు చెప్పండి. నేను రక్షించబడ్డాను, విడుదల పొందాను అని మరొకసారి సామెతల గ్రంథం 20వ అధ్యాయము ఎన్నో వచనం ఉండదు? 9వ వచనం చదవండి. నా హృదయమును శుద్ధపరుచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకుని పవిత్రుడనైతిని అనుకొనదగిన వాడు. ఎవరండి చెప్పండి? ఇవాళ మనం ఉన్నామా లేమా? ముందు మాట చెప్పాడు నాకు ఈ విషయంలో. నా పాపము నుంచి నేను పరిశుద్ధపరచబడ్డా, నా హృదయం అంతా నేను శుద్ధి చేసుకున్నాను అని అనదగిన వాళ్ళు ఉన్నారా? ఉంటే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి కనీసం. అలాగన్నా మన ధైర్యం సరిపోట్లా.
ఎందుకు అంటే మన హృదయం సంపూర్ణంగా శుద్ధి చేసుకున్నామన్న పరిస్థితి మనకు ఏర్పడలా. ఎందుకంటే 21లో 2వ వచనం అడ్డం వచ్చేస్తుంది. 21 2వ వచనం ఏంటండి? ఎట్టిదైనను అనే మాట ఎందుకు వాడాడు? ఎట్టిదైనను అని అంటే ఎలాంటి మార్గమైనా వాడికి ఎలా కనపడుతుంది? అంటే న్యాయంగా ఎందుకు కనపడుతుంది చెప్పేసి కథతో మళ్ళీ చెప్పక్కర్లేదు. వాడు ఎంత కొంత ఆలోచన చేస్తాడు. నేను చెప్తున్న మాట ఇది. ఇప్పుడు ఈ పూట నేను మీతో మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, ఎట్టిదైనా అన్న కాడ ఏ విషయంలోనైనా, అది ఎలాంటి విషయమైనా, ఎలాంటి వ్యవహార శైలి అయినా, నీవంటూ ఒక ప్లాన్ చేసుకున్నావు, నీవంటూ ఒక ఆలోచన చేసుకున్నావు, నీ మనసులో ఒక నిర్ణయం తీసుకున్నావు. అడుగుతున్నట్టు ఏంటంటే, ఆ ప్లాన్ యొక్క ఉద్దేశం ఏంటి? నీవు అనుకున్న ప్లాన్ ప్రకారం, తీసుకున్న నిర్ణయం ప్రకారం పని చేసుకుంటూ వెళ్ళిపోతావండి. అందులో అభ్యంతరం ఏమీ లేదు. నువ్వు ఆ ప్రకారం పోతున్నటువంటి ఆ వ్యవహార శైలిలో, ఆ విధానంలో ఏమండి, ఆ విధానంలో దాని గురి ఏంటి అని అడుగుతున్నాను. ఇందాక అడిగిన మాట అదే కదా. నువ్వు ఆలోచించావు, ప్లాన్ చేసావు, ఉద్దేశం ప్రకారం చేసావు. ఈ ప్లాన్ చేయడం వెనకాల ఉద్దేశం ఏంటి, గమ్యం ఏంటి అని అడిగాను నేను. ఎందుకంటే దేవుడు దాన్ని చూస్తున్నాడు. హృదయములను పరిశీలించువాడు యెహోవా. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ హృదయమును ఆయన పరిశీలన చేస్తున్నప్పుడు నువ్వు ఎంచుకున్న ఈ మార్గము తీసుకెళ్లి ఎక్కడ ఆపుతుంది నిన్ను, దాని వెనక ఉద్దేశం అంటే నువ్వు చూస్తాడు ఆయన. నువ్వేదో ఒక మార్గం ఎంచుకున్నావు కదా, అనేక విషయాలు ఉంటాయి, ఒక విషయం అని చెప్పలేం. దేవునికి స్తోత్రం. ఏ విషయంలోనైనా సరే నువ్వు ఎంచుకున్న ఆ మార్గము నీ దృష్టికి న్యాయంగా కనబడింది, రైటే కాదంటలా. అది న్యాయంగా కనబడినప్పుడు దేవుని దృష్టికి కూడా న్యాయంగా కనబడుతుందా? దేవుని వద్ద నుండి లేఖన ప్రకారం తీసిన ఆలోచన ప్రకారం న్యాయమేనా? చెప్పింది అర్థం కాలేదా? లేఖన ప్రకారం అంటున్నాను నేను. ఏమన్నానండి? వాక్యానుసారంగా నువ్వు చనిపోయి తిరిగి లేచిన బిడ్డవైతే తిరిగి నూతన జన్మలో నువ్వు వచ్చినప్పుడు ఈ నూతన జన్మ ప్రకారము, నూతన వ్యక్తిత్వ ప్రకారము, అంటే నూతన పరిసరాల ప్రకారము, అలవాట్ల ప్రకారం నీకు అబ్బింది ఏంటి? నువ్వు చనిపోతే పాత అన్ని చచ్చిపోయినాయి కదా, ఇంకేమీ లేవు కదా. ఇంకా ఇప్పుడు నువ్వు కొత్త ప్లేస్లో పెరుగుతున్నావు, కొత్త జనంతో పెరుగుతున్నావు, కొత్త స్థలంలో, కొత్త వ్యక్తులతో, కొత్త అలవాట్లతో, కొత్త ఆలోచనలతో ఉండాలి నువ్వు ఇక్కడ. నీ హృదయం మొత్తం శుద్ధి చేసుకున్నావు, పాత ఏమి లేవు కదా. అర్థమవుతుందో పాయింట్? అర్థం కావట్లేదు. ఇప్పుడు మొత్తం ఏమైంది? కొత్త సమస్తము క్రొత్తమైంది అన్నాడు లేదా ఆయన? అన్నాడు కదా. అంటే ఇప్పుడు నీకు వచ్చే అలవాట్లు కొత్త, ఆలోచనలు కొత్త, నిర్ణయాలు కొత్త, వ్యవహార శైలి కొత్తది, పరిసరాలు కొత్త, సహవాసము కొత్తది. అన్ని కొత్తవైనప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయాలు కూడా కొత్తవి అవుతాయి. నువ్వు నడిచే దారి కూడా కొత్త అవుతుంది. నువ్వు ఏర్పరచుకునే మార్గం కూడా ఇక్కడ ఏర్పడినటువంటి పరిస్థితులను బట్టి, ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలను బట్టి, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను బట్టి ఉండాలి. న్యాయం ఆలోచించండి. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే ఆలోచనలు, మీ హృదయపు ఉద్దేశములు ఇక్కడ తిరిగి జన్మించినటువంటి ఈ లోకంలో ఉన్న మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి ఉన్నాయా? సమాజంలో నుండి నీ నిర్ణయాలు వస్తున్నాయా? అర్థం కాలేదా మళ్ళీ? ఏమండి? అప్పుడు దేవునికి మహిమ కలిగించే విధంగా ఉన్నాయా? దేవుడు అంగీకరించే విధంగా ఉన్నాయా? నీ ఆలోచన యొక్క గురి ఏంటని అడిగాను ఇందాక. అందుకే నేను లోకములో ఒక హైయెస్ట్ ప్లేస్లో ఉండాలని, లేకపోతే ఉన్నత స్థానంలో ఉండాలని, ఘనమైన ప్లేస్లో ఉండాలని సొసైటీలో అందరికీ ఉంటుంది కదనేదేం లే. దేవునికి స్తోత్రం. కానీ పరిశుద్ధ దేవుని సన్నిధిలోకి వచ్చాక నీ విషయంలో దేవుని నుండి మీద ఉందో అసలు ముందని నీకు తెలుసా? కొన్ని వందల సార్లు ఈ ప్రసంగాలు చెప్పుంటాను. ప్రతి మనుషుని దేవుడు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ప్రకారం, సంకల్ప ప్రకారం చేశాడు. నీ ఎడల దేవుని ఏర్పాటు ఏమైందో నువ్వు దాన్ని పరిశీలించి తెలుసుకోమని చాలాసార్లు చెప్పాను. నేను చెప్పానా చెప్పలేదా? ఇప్పుడు అసలు ఇప్పటికన్నా నీ విషయంలో దేవుని ఏర్పడ్డాడు నీకు తెలుసా? 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 30 ఏళ్ళు మీరు జీవగల దేవుని సంఘంలో ఉన్నారు కదా. ఇప్పటికన్నా తెలుసా మీకు దేవుడు మీరు ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఇప్పటికైనా మీరు ధైర్యంగా లేచి సాక్ష్యం చెప్పగలరా? నన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడండి, ఈ పనిలో నేను ఉండాలని మీరు చెప్పగలరా? ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకు అర్థం కాలేదు మీకు? అంటే దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు.
మరి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది? నీ వేస్తున్న మార్గాలు దేనికి సంబంధించినప్పుడు చెప్పు. అసలు నువ్వు ఎందుకున్నావో నీకే తెలియనప్పుడు నువ్వు వేసే మార్గం ఎందుకది? నీ గమ్యం అయితే ఏదో నీకు అర్థం కాల, నీ గోల్ నీకు అర్థం కాల, నీ విషయంలో దేవుడు ఏర్పాటు నీకు అర్థం కాల. మరప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయాలు వెళ్ళిపోతున్నాయి. దేని నిమిత్తం వేసావు? ఎక్కడ నిన్ను చూపిస్తావు? ఎక్కడ నిన్ను ప్రజెంట్ చేస్తున్నాయి? అది పరలోకంలోనా, భూమి మీద? భౌతికమైన కోరికలను బట్టి వేసుకున్న మార్గములు అవి, సొసైటీని బట్టి లోకంలో ఏర్పడిన కోరికలను బట్టి వేసుకున్న మార్గములు అవి. లేదండి, దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు, అని తిరిగి జన్మించాను, ఆయన బిడ్డగా అయ్యాను, యేసయ్య వారసుడు అయ్యాను కాబట్టి ఇప్పుడు నా మార్గములన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి, నా ఆలోచనలన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి, నా ఉద్దేశములన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఇప్పుడు నా హృదయమును ఆయన పరిశీలన చేస్తున్నప్పుడు చూస్తే నేను చేస్తున్న ప్రతి పని, నా ముందున్న ప్రతి మార్గము ఆయన అనుకున్న గమ్యానికి నన్ను తీసుకెళ్తాయి. లేఖన ప్రకారమే నా అడుగులు వెళుతున్నాయి, లేఖన ప్రకారమే నా ఆలోచనలు సాగుతున్నాయి, లేఖన ప్రకారమే ఒక మార్గమును సిద్ధం చేసి ఉంచాను, లేఖన ప్రకారం ఇది అక్షరాల న్యాయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేను వెళుతున్న మార్గము నా దేవుని దృష్టికి తెలుసు అని యోబు అన్నట్టుగా అనాలి. యోబు అన్నాడు, నేను వెళ్ళు మార్గము దేవునికి స్తోత్రము చెప్పండి. అంటే నేను వెళుతున్న మార్గం ఏదో, నా ముందున్న మార్గం ఏదో, నేర్చుకున్న మార్గం ఏదో ఆయన వచ్చి నా హృదయమును పరిశీలన చేసి చూస్తే ఆయనకు అర్థమవుతుంది ఆయన ఏ ఉద్దేశం అయితే అనుకున్నాడో దాని దగ్గరికి నన్ను వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. తప్పించి నేను వేరొక లోక మార్గంలో నేను వెళ్ళలేదు, ఆ మార్గంలో నేను లేను, చచ్చిపోయాను అక్కడ ఆ మార్గానికి సంబంధించి అని చెప్పగలిగిన విశ్వాసి ఎక్కడ? మరి అప్పుడు నీ మార్గములు ఎటు? నీకు గమ్యమే, నీ గురించి నీకు ఒక గమ్యం లేనప్పుడు నువ్వు వెళుతున్న మార్గములు, నువ్వు వేస్తున్న ఆలోచనలు, వేస్తున్న ప్లానింగ్లన్నీ ఎటు తీసుకెళ్తే నేను ఎక్కడ తీసుకెళ్తే నేను? భక్తి విషయంలో సీరియస్నెస్ లేకపోతే భక్తి చేయకూడదు. ఎందుకంటే దానివల్ల ఎంతరో నాశనం అయిపోతారు. ఇవాళ జరుగుతున్నది. క్రిస్టియానిటీ ఒకప్పుడు ఎందరినో బాగు చేసింది, ఇవాళ క్రిస్టియానిటీ అనే పేరుతో ఎందరో నాశనం అవుతున్నారు. తెలుసా? ఇతర దేశాలలో క్రైస్తవ మతంలో నుండి విడిపోయి ఇతర మతాల్లో పోతున్నారనేది ఎంతో ప్రాచుర్యం చెందిన వార్తగా ఉండేవారు. ఎందుకో తెలుసా అండి? క్రైస్తవుడు క్రీస్తు కోరుకున్న ప్రకారం లేడు, క్రైస్తవుడు క్రీస్తు కోరుకున్న ప్రకారం లేడు, క్రైస్తవుడు తన కోరికల కోసం క్రీస్తును వాడుకునేలాగా ఉన్నాడు. పాపము విపరీతంగా జరుగుతుంది క్రైస్తవులు. వాళ్ళు చేసే తప్పుడు పనులు, వ్యవహారాలు, మళ్ళీ వాళ్ళ మెడల్లో సిలువులు, ఒంటి మీద పచ్చబొట్లు సిలువులు, ఏమండి వాళ్ళ ఇళ్ల మీద సిలువులు, వాళ్ళ పెండాపుడి మీద సిలువులు, ఆడి సత్తే ఆడి పెట్టి మీద సిలువ తప్ప ఆడి బతుకులో సిలువులు, సిలువ వేయబడ్డ అనుభవం లేదు వాడికి. పాపములో విచ్చలవిడి తిరుగుడు. వీళ్ళు పాప విమోచకుడిని ప్రచురం చేస్తారు. వీడెక్కడి నుంచి విడుదల పొందడని వీడిని ఒక విమోచకుడిని పరిచయం చేస్తాడు ఇంకొకడికి. వీడెక్కడి నుంచి రక్షించబడ్డాడని ఇంకొకటి రక్షించమని అడుగుతాడు. మతంలో చేర్చమని అడగొచ్చేమో తప్పించి మార్పు లేని క్రైస్తవులు. అందుకే అన్నాను, సీరియస్నెస్ లేని భక్తి ప్రమాదం. క్రైస్తవంలో ఉన్నామని చెప్పుకున్నటువంటి అనేక మంది క్రైస్తవులు సంఘంలోకి రాకుండా అనేక మంది కట్టుపడ్డారు. వీళ్ళను చూసి చాలా మంది మారుమనసు పొందల. వీళ్ళ ప్రవర్తన వల్ల అనేకులు మారిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఒకవేళ మారిన వాళ్ళని పూర్తిగా మారలేవని వాళ్ళు ఉన్నారు. ఇంత మారక్కర్లా, అంత అక్కర్లా, ఇంత చాలు, అంత అక్కర్లా, ఇంత చాలు. ఎంత దౌర్భాగ్యులు వీళ్ళు చూసారా? శిలువకు శత్రువులు వీళ్ళు, నిత్య నరకానికి పాత్రులు వీళ్ళు. మతంలో ఉంటే వీడు పరలోకం వెళ్ళిపోతారా? శిలువ విరోధులు వీళ్ళు. నేను చెప్పిన ఈ మాట పౌలు చెప్పాడా? అయినా సిగ్గుండదు వీళ్ళు. మళ్ళీ క్రిస్మస్లు వచ్చినాయి నిన్నటి దాకా, జనవరి 1 వచ్చినాయి నిన్నటి దాకా రోడ్లన్నీ నిండిపోయినాయి. పెద్ద పెద్ద సంబరాలు, డ్యాన్స్ ఎవడు చేయడాలి? ప్రపంచం దద్దరిలేదు కదా ఆ లైటింగ్. వీళ్ళు క్రైస్తవులు. దేవుని భయం లేని క్రైస్తవ్యం, దేవుని పోలే మారాలనే ఉద్దేశం లేని క్రైస్తవ్యం, దేవుని సంకల్పంతో సంబంధం లేని క్రైస్తవ్యం.
దేవుని ఏర్పాటు ఎరగని క్రైస్తవ్యం, దేవుని ఉద్దేశములతో పనిలేని క్రైస్తవ్యం. ఇది ఎలా క్రైస్తవ్యం అవుతుందండి? పొట్ట కూటి కోసం పాకులాడే క్రైస్తవ్యం క్రైస్తవ్యం అవుతుందా? గడ్డి తింటున్న ఒక క్రైస్తవ్యం అవుతుందా? దేవుని నామాన్ని అపహాస్యం చేసే క్రైస్తవ్యము దేవుని మహిమపరుస్తుందా? దేవుణ్ణి వాడుకుని భూమి మీద సుఖాలను అపేక్షించేవాడు దేవుని వారసుడు అవుతాడా? సీరియస్నెస్ అనేది చాలా ముఖ్యం. లేదా రేపు ఒకవేళ దేవునితో రావు పొరపాటును వచ్చిన అట్టడుగు స్థానంలో నీ ముఖం మీద కైను ముద్రేసి తిప్పుతాడు పరలోకం దేవుడు. నిత్యత్వం అంత అవమానం ఉన్నాడు, గుర్తుందా ఒక చోట? ఎందుకంటే అనేక మంది నా వద్దకు రాకుండా నువ్వు అడ్డు బండలాగా ఉన్నావు అంటాడు ఆయన. వచ్చిన వాళ్ళు కూడా మారకుండా నీ వాళ్ళని వెనకపోయేలాగా చేస్తావు నువ్వు అంటాడు ఆయన. నీ వలన కొందరు సత్యంలోనికి వచ్చారా, రాకుండా అడ్డగించి వెనకపోయారా? నువ్వు వేసుకున్న మార్గం, నడుస్తున్న విధానం, నీ స్వభావం, నీ ప్రవర్తన దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేగా ఉన్నాయా? నేను ఇంతే అంటాడు ఒకడెవడో పనిమల్లోడు. నువ్వు ఇంతే అనుకున్నవాడు ఏసు దగ్గరికి ఎందుకు వచ్చావురా? నేను ఇంతే అనుకున్నప్పుడు ఏసు దగ్గర రావద్దు, నువ్వు లోకానికి పోవాలా? నేను ఇంతే కాదు, నా యేసులాగా మారాలి అని అనుకున్నప్పుడు శిలువ రక్తం నీ మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు రక్తం నీ మీదకి వస్తుంది, నిన్ను దినదినము కడుగుతాడు ఆయన. అవసరమైతే నీకోసం మళ్ళీ మళ్ళీ ఆ రక్తాన్ని చిందించగలడు ఆయన. నువ్వు మారాలి అనుకుంటే కనుక. నేను మారాల్సిన ఉద్దేశమే నాకు లేదనుకుంటే శిలువకు శత్రువు. నువ్వు అడ్డు బండవి. నీ మెడకు బండ రాయి కట్టి సముద్రంలో పడేయడం మేలని దేవుడు చెప్పాడు. నా వద్దకు వచ్చేవాడు కూడా అడ్డుగా ఉన్నాడలా, వాడి మెడకు పెద్ద బండరాయి కట్టి సముద్రంలో దోసామన్నాడు. నీ నేచర్ వల్ల క్రీస్తుకు కొందరు దూరం అవుతున్నారంటే, సత్యానికి కొందరు దూరం అవుతున్నారంటే దీవించబడే స్థితిలో కాదు, శిక్షించబడే స్థితిలో ఉన్నావు. జాగ్రత్త. నామకార్థ క్రైస్తవ్యం, నటించే క్రైస్తవ్యం శిలువకు శత్రువుతో సమానం. నాశనానికి దారి తీస్తుంది తప్ప క్షేమానికి దారి తీయదు. నీ బతుకులు మార్చుకోండి. ఇప్పటికైనా శిలువ దగ్గర రండి, దేవుడు చూస్తున్నాడు. మీ ఆలోచనలు లోపలేముని ఆయన వింటున్నాడు. ఆయన మనుషుని ఆంతర్యము ఎరిగిన వాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఇప్పుడు చదవడం మూలవాక్యం ఒకసారి. ఏం కోరుతున్నాడంట ఆయన? నేను మెసేజ్కి చెప్పను కానీ మూలవాక్యం వచ్చి మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను బిడ్డలారా. ఇప్పుడు దాకా చెప్పినంత మీరు విన్నారు. దేవుడు ఏమి కోరుకుంటున్నాడండి? ఆంతర్యములో, నీ ఆంతర్యములో ఆయన సత్యమును కోరుతున్నాడు. నీ హృదయమును ఆయన పరిశోధన చేస్తున్నాడు. కీర్తనలో దావీదు నా వద్దకు వచ్చిన హృదయమును పరిశోధించాడు. రాత్రి వేళలు నా హృదయమును పరిశోధించావు, నాతో నీకు ఏ దోషమో. ఎంత ధైర్యంగా మాట్లాడాడు ఆ మాట చూడండి. దేవునికి స్తోత్రము చెప్పండి. భక్తి ఎక్కడ చేస్తున్నారు? ఆంతర్యములో సత్యం అంటే సత్య స్వభావమును ఆయన ఎదురు చూస్తున్నాడండి. యెషయా ప్రవచన గ్రంథం 25వ అధ్యాయంలో 25 ఒకసారి చూడండి. అది మొదటి వచనం. రైట్. నేను నిన్ను హెచ్చించేదను, నీ నామమును స్తుతించేదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలంలో చేసిన నీ ఆలోచనని నెరవేర్చితివి. దేవునికి స్తోత్రము చెప్పండి. దేన్ని అనుసరించి? సత్య స్వభావము. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని స్వభావం ఏంటండి? మరి వాడు మనం ఏ స్వభావానికి మారాలని చెప్తున్నాడు ఆయన? దేనికి మారాలి మనం కూడా? వాళ్ళ అంటే సత్యమును అనుసరించడం ద్వారా మనం కూడా ఏ స్వభావానికి? దేవుని స్వభావానికేగా. దేవుని పోలికంటే అదేగా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని స్వభావంలోకి నేను మారాలి
అనే కదా నా ఉద్దేశం అంతా. యేసు శిలువ మీద మరణించిన ఉద్దేశం అదేనా కాదా? అదేనా? ఈ లెక్క ప్రకారం చూస్తే ఆయన మనుషుల అంతరింద్రియములను పరీక్షించేవాడు కదా. నీ అంతరింద్రియములు ఏం కోరుకున్నాడు ఆయన? ఆ సత్య స్వభావం ఎవరికి ఉంది? ఇప్పుడు ఆ స్వభావం ఎవరిలో కోరుకుంటున్నాడు ఆయన? అంటే నీళ్ళు ఏం కోరుకుంటున్నాడు ఆయన? సత్యము, సత్యము, సత్య స్వభావము. సత్యము అనగా లేఖనమే కదా, లేఖన సారాంశము. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే వాక్య సారాంశం అంటే చేసేగా. అన్ని లోపల ఎవరు కోరుకున్నాడు ఆయన? అంటే యేసును ఎలా చూస్తున్నాడో నిన్ను కూడా అలాగే చూడాలనుకుంటున్నాడు ఆయన. చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ఆయన్ని అంతరింద్రియంలోకి చూసినప్పుడు సత్యం కనబడుతుందా? నీ మార్గములు సత్యములేనా? నీ మార్గములు న్యాయములేనా? ఇక్కడ నుంచి వాక్యం మొదలవుతుంది. కానీ ఇప్పుడు చెప్పేవు మీరు తట్టుకోవాలని నాకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బట్టను లాగాలి కానీ చిరిగిన దాకా లాగకూడదు. కొత్తదాన్ని చిరిగిపోద్ది కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడితో నేను ఆపేస్తాయి. నేను బలవంతంగా ఆపుతున్నాను కానీ విషయం అయితే మీ దృష్టికి వచ్చేసింది. మనుషుని యొక్క ఆంతర్యమును ఎరిగిన వాడాయన. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒకసారి మాట గమనించండి. ఎక్కడండి అది? వారు ఆయన్ని పండగ రైట్ 2:24 చదవండి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తనను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యము ఎరిగినవాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమెరిగినవాడు అండి? ఏమెరిగినవాడు? హృదయమును పరిశోధించువాడు ఆయన. హృదయములు ఎరిగినవాడు, ఆంతర్యమును ఎరిగినవాడు. ఎందుకంటే అంతరింద్రియములు నిర్మించిన వాడు. ఆ లోపల ఏముందో ఎరగినవాడా? దేవునికి స్తోత్రం చెప్పు. నీవు ఏ నిర్ణయం తీసుకుంటున్నావో, ఎలాంటి ఆలోచన చేస్తున్నావో, ఎలాంటి మార్గం ఏర్పరుచుకున్నావో వాటన్నిటినీ ఆయన చూస్తున్నాడు అన్న భయము నీకు లేదు కదా. నేను ఇంతే అన్నావు. మరి దాని యొక్క లక్ష్యం ఏంటి? మనిషి హృదయం కోరుకున్నాడంటే దేవుడు సత్యమును, సత్య స్వభావాన్ని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన అంతరింద్రియం ఆయనకి తెలుసా తెలియదా? అంటే మనుషులకి తెలియకూడదు కానీ దేవుడు తెలిసినా పర్వాలేదని ఒక దిక్కుమాలిన సాహసం చేస్తున్నారు మనుషులు. ఎంత ప్రమాదం చూడండి. ఆంతర్యమును దేవుడు పరీక్షిస్తాడనేటువంటి నాలెడ్జే కనిపిస్తుంది లేదండి నీకు. ఈ మాత్రం తెలియకుండా భక్తులు చేస్తున్నారు మీరు. పైరూపమును మనుషులు చూస్తారు కానీ హృదయమును దేవుడు లక్ష్య పెట్టువాడు కదా. పైరూపాలను మంచోడు, నేను మంచిదాన్ని, నేను మంచోడినే. మరి లోపల చూస్తున్నది ఎవరు? ఆంతర్యం ఎరిగిన వాడు ఎవడు? ఈ ఆంతర్యం ఎలా ఉందో ఇప్పుడు నువ్వు చెప్పాలి. ఎవరి ఆంతర్యం? నీ సొంత ఆంతర్యం ముందు నువ్వు చూసుకుంటున్నావా? నీకు తెలుసా నువ్వు అసలు చనిపోయావా? నువ్వు వెళుతున్న మార్గములు దేవుని మార్గములేనా? నీ ముందున్నటువంటి ఏర్పరచుకున్న మార్గము నీ దృష్టికి సరైనది గాను న్యాయమైనది గాను కనబడింది. అది లేఖనానుసారమేనా? దాని ఉద్దేశము దేవుని ఉద్దేశమేనా లేక నీ సొంత ఉద్దేశం? లేక దాని ఉద్దేశము లోక సంబంధమైందా ఆత్మ సంబంధమైందా? దేవుడు కోరుకున్న ప్రకారము లేఖన ప్రకారం వెళుతున్నటువంటి ఆలోచనలు అవి అంటే వాటితో మాకు సంబంధం లేదు సార్. మాకు సొసైటీని బట్టి మాకు దొరికిన న్యాయం బట్టి ఇక్కడ మాకు ఏది అనుకూలం అనిపిస్తే దాని ప్రకారం చేస్తాం. లేఖనం కోసం మాట్లాడకండి, ఎందుకంటే వీ డోంట్ నో దట్. మరి లేఖనంతో సంబంధం లేకుండా చేసే ఆలోచన మరి ఎక్కడ వచ్చింది ఆలోచన? అది ఖచ్చితంగా లోకం నుంచే కదా. అప్పుడు నువ్వు దేవుని బిడ్డ ఎలాగయ్యావు? దేవుని బిడ్డ ఎలాగయ్యావు? దేవుని వద్ద ఆలోచన చేయకుండా లోకంలో నుంచి వచ్చే ఆలోచన తీసుకొచ్చి అమలు చేస్తూ నువ్వు దేవుని బిడ్డ ఎలాగయ్యావు బిడ్డ? వారు నాలుగు ఆలోచన కనిపెట్టుకోలేదని వేసి చెప్పాడు అక్కడ ఆ మాట. సీరియస్నెస్ అనేది ఉండాలి. మాకు ఎలా అర్థమవుతుంది సార్? అందుకే చెప్పింది సన్నిధిని వెతకండి అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు వేసే కాళ్ళ దగ్గర పడిండు, ఆయన గడప దగ్గర కనిపెట్టుకుని ఉండు. చెప్పేదాకా ఒక విషయంలో దేవుడు న్యాయం చెప్పేదాకా అక్కడ ఆగి ఆయన ఏం చెప్తున్నాడు అది చెయ్యి. అర్థం కాలేదు కదా? ఇక్కడ ఏ లేఖనుడి కనపడుతుందో ఆ ప్రకారం బతకడం మొదలై
హృదయంలో ఆయన సత్యమును కోరుతున్నాడు, అంతరింద్రియములో సత్యము కోరుతున్నాడు. నీ లోపల ఉన్నది సత్యమేనా బిడ్డా? యోహాను అంటాడు, ఇదే యోహాను, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు వినుడి కంటే నాకు మిక్కిలి సంతోషకరమైన సంగతి ఏముంది అన్నాడు. నిన్ను గురించి ఆ మాట అనగలడా దేవుడు? సిగ్గు లేదు, భయము లేదు, భీతి లేదు, సత్యాన్ని పరలోకం వస్తారా మీరు? అంతరింద్రియములు దేవుడు చూస్తున్నాడు కదా లోపల ఏముందో. దావీదుగా సంగతి తెలిసింది, అందుకని హిస్సోపుతో నన్ను కడుగు, నేను పాపంలో పుట్టానయ్యా, పాపంలో పెరిగాను, నా తల్లి నన్ను పాపంలోనే కన్నది, నా బుద్ధిహీనంగా నేను ప్రవర్తించాను, నీ రక్షణ ఆనందం నాకు దూరం చేయకు అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నాడు. అక్కడ నీ పరిశుద్ధాత్మ నా వద్ద నుండి తీసేకన్నాడు. అదే కీర్తనలో కదా ఆ మాట అంతా జరుగుతుంది. ఏమండి, ఎందుకు ఈ మాటలన్నీ ఏడ్చాడు ఆయన? ఆయనకు అర్థమైంది, దేవుడే చెప్పాడు. అయినా సరే ఇతను కొంచెం తొందరపడినందుకు ఎంత ప్రార్థన చేసి పరుపు తేలిలాగా ఏడుస్తూ వచ్చాడు. ఇవాళ పశ్చాత్తాపం చూడలేకపోతున్నాం జనాల్లో. నేను నిజంగా పశ్చాత్తాపడేవాడు ఆ పాపం మళ్ళీ చేయడండి. కేవలం ముసకన్నీరు గార్చిన వాడు తప్పకుండా మళ్ళీ అదే తప్పులు చేస్తూ ఉంటాడు. పశ్చాత్తాపం అనేది బతుకులో లేదు మనకి. ముసలి కన్నీళ్ళు ఉన్నాయి, నేను ఇలాగే చేస్తాను కానీ మారనయ్యా, కాకపోతే నువ్వు చెప్పింది చేయలేకపోతున్నాను, క్షమించే వేడుపు అంతే. మార్పు లేదు, మారడానికి ఒప్పుకోరు. మారడం అయితే అవ్వదు, మారే ప్రసక్తే లేదు. కానీ మరి తప్పు చేస్తున్నాను కాబట్టి క్షమించాయని ఏడుపు. అది క్షమాపణ ఎలాగవుతుందండి? అది మేలు ఎలాగవుతుందండి? అది ఎలా ఆశీర్వాదం అవుతుందండి? అది కరెక్ట్ కానే కాదు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బతుకు మార్చుకుందామా లేదా? సంవత్సరం, మళ్ళీ ఒక సంవత్సరం ఈ బతుకులోకి ఎంటర్ అయ్యింది. లాస్ట్ టైం ఒక మాట చెప్పాను నేను, పిల్లరా, దేవుని స్వభావములో, దేవుని లక్షణములలో వారానికి ఒక లక్షణం ప్రాక్టీస్ చేయండి అని చెప్పాను నేను. ఎవరైనా మన సాక్ష్యాలు చెప్తున్నప్పుడు ఒక్కళ్ళన్నా చెప్తారేమో అని ఎదురు చూశాను. ఒక్కళ్ళకు కూడా అది ఇప్పుడు దాకా గుర్తులేదు. నేను ఈ లక్షణాన్ని ప్రాక్టీస్ చేశాను అని చెప్పగలిగిన వాళ్ళు ఎవడున్నాడు? ఇది నా లైఫ్లోకి ఈరోజు నేను అలవరుచుకోగలిగాను. ఇది దైవ లక్షణం. నేను విన్న లేఖన ప్రకారం ఇది దేవుని వ్యక్తిత్వం, ఇది దేవుని ప్రణాళికకు సంబంధించిన విషయం, లేక నా ఎడల దేవుని చిత్తంలో ఇది ఒక భాగం. కాబట్టి నేను దీన్ని అనుసరిస్తున్నాను, దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను నేనని చెప్పగలిగిన వాడు ఎక్కడ? పౌలు అంటాడు ఆ మాట, 2వ కొరింథీలో అంటాడు కదా ఆ మాట, మా బాహ్య పురుషుడు దినదినము కృషించుకోవచ్చునను మా ఆంతర్య పురుషుడు దినదినము ఎదుగుతున్నాడట. చూడండి ఒకసారి ఆ మాట. ఎక్కడండి? రెండవ కొరింథీ 4:16 చదవండి. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఎవరంట? ఏం చేయబడుతున్నాడంట? దినదినము నూతన పరచబడుతున్నాడు. ఈ సాక్ష్యం నీకు దగ్గర ఉందా? ఈ సాక్ష్యం మనం ఎంతమందికి చెప్పగలం అంటున్నాను. సంవత్సరాలు అయిపోయినాయి కదా. గత సంవత్సరం వరకు మనం చూసుకున్న ఒకవేళ నా ఆంతర్య పురుషుడు నూతనపరచబడ్డాడు అని చెప్పగలమా? నేను చెప్తున్నాను, ఎప్పుడు మీరు ఒకే రకంగా ఉంటారంటే నేను ఎప్పుడు ఒకే రకంగా లేను, ఉండను కూడా. ఉండడం కుదరదు. ఎదిగేవాడు ఒక రకంగా ఎలా ఉంటాడు? చేలు నాటించిన మొక్క అలాగే ఉంటే రైతుకు నష్టమా లాభమా? వాడు వెళ్ళి చూసే కొద్దీ వారం 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 దాని గ్రోత్ ఖచ్చితంగా రావాలి. చిచ్చి ఇదేంటి ఇలా మారిపోతుంది, నేను అనుకున్నట్లేదేంటి, నేను ఒక రకంగా ఇవాళ ఒక రకంగా ఇంకో రకంగా మారిపోతుంది ఇది అంటే తెక్కలోడు తిరగమని అడుగుతాడు. ఖచ్చితంగా అది మారి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నాటిన ద్రాక్ష తోట నాటినప్పుడు విత్తనం ఎలాగుందో ఇప్పుడు ఆ విత్తనం అలాగే ఉంది. కనీసం అది కొడలేదు, కనీసం అది చావలేదు. విత్తనము జావకుండా తిరిగి మొలవదు అన్నాడు, గుర్తుందా? వేసిన విత్తనమే కనబడుతుంది 10 ఏళ్ళు. లేదా ఒకవేళ మొక్క ఉంటే మొక్కే ఉంది ఇన్నేళ్ళు, పంట ఎక్కడ? ఎదిగింది ఎక్కడ?
సాక్షాత్తు దైవ లక్షణాలను ప్రాక్టీస్ చేస్తూ ఎదగవలసి వస్తే ఈ శరీరం మీద, ఈ లోకం మీద నీకు విరక్తి రావాల్సిన వ్యవహారం ఉంది కదా. విరక్తి రాలేదు, అనురక్తి కలిగింది, వ్యామోహం కలిగింది, ఇంకొంచెం నాకు ఇది కావాలి అనే కోరిక కలిగింది. లోకం మీద విరక్తి రావడానికి బదులు అనురక్తి కలిగిందంటే నువ్వు ఎటుపోతున్నావు, నీ మార్గం ఏంటది? దైవ స్వభావమా? ఆంతరిక పురుషుడు బలపడుతున్నాడా, బలహీనపడుతున్నాడా, మరి చచ్చిపోయాడా? ఏం జరుగుతుంది మన బతుకుల్లో? దేవుడు మన హృదయములు ఏం కోరుతున్నాడు? అంతరింద్రియములు ఏం కోరుతున్నాడు? మనుషుని ఆంతర్యములు ఏం కోరుతున్నాడు? నీ హృదయము లోపల, నీ ఆంతర్యములో సత్యమే ఉంటే దేవుని దగ్గరికి వచ్చి ఏమని సమాధానం చెప్పుకుంటావో చెప్పుకుని నిన్ను నువ్వు పరీక్షించుకుని రక్తంలో, శరీరంలో పాల్పొందండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోకుండా, మీ ఆంతర్యములో సత్యమును బట్టి మీరు దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా ఇందులో చేయబెడితే శాపగ్రస్తులు అవుతారు. జాగ్రత్త. ఈ నూతన సంవత్సరం మీకు ఆశీర్వాదం ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దానికి తగినట్టుగా మీ ఆంతర్యంలో సత్యమును కలిగి ఉండండి, నీతిని కలిగి ఉండండి, న్యాయము కలిగి ఉండండి. నేను చెప్పాను కదా, మెసేజ్ అయితే నేను ఇక్కడికి చెప్పదలుచుకోలేదు. ఉపోద్ఘాతం ఇక్కడికి వచ్చేసరికి అయిపోతుంది కథ అంతా. మిమ్మల్ని మీరు పరీక్షించుకుని న్యాయమైన ప్రార్థన చేయండి దేవుని దగ్గర. దేవుడు క్షమించే విధంగా ఈ బతుకులు మార్చుకోవడానికి సిద్ధపడి ప్రార్థన చేయండి. ఇంకా అలాగే ఉంటాను ఆయన, ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఇదే బతుకునే కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే ఆ నేచర్ మార్చుకోవడానికి ఇష్టం లేదనంటే దయచేసి బలలో చేయి పెట్టకండి. దయచేసి బలలో చేయి పెట్టకండి, అది మీకు ప్రమాదం. నేను చెప్పాలా, యేసయ్య చెప్పాడు. లేదు, నా కథ నేను మొత్తం మార్చుకుంటాను, నేను పాతి పెట్టబడ్డాను, మళ్ళీ ఒక్కసారి పాతి పెట్టబడతాను, తిరిగి జన్మించే ఉద్దేశం నాకు ఉంది, నేను ఖచ్చితంగా దేవుని ముద్దాడే, దేవుని ప్రియమైన బిడ్డగా ఉంటాను తప్ప నాశనానికి పోయే బిడ్డగానే ఉండడం నాకు ఇష్టం లేదంటే కనుక నమ్మకంగా మారుమనసు పొందండి. ఎప్పుడైనా ఈ సంవత్సరంలోనైనా ఖచ్చితంగా నేను కొంచెం ఎదగాలన్న మనసు ఉంటే న్యాయమైన ప్రార్థన చేసుకోండి. దేవుణ్ణి మీరు దృష్టిలో పెట్టుకుని చేయండి, నన్ను కాదు. మీరు వింటున్న ప్రతి ప్రసంగం నన్ను బట్టి విన్నారు మీరు, అందుకే మీరు ఎదగలేరు. ఎక్కడైనా పరిశుద్ధాత్మ దృష్టిలో పెట్టుకుని వినండి, పరిశుద్ధాత్మ వైపు నుండి వినండి. దేవుడు మీ బతుకులను అద్భుతంగా చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకున్నాడు.